ఏంటి సంగతి? చెప్పాలి చెప్పాలి. నాకన్నా ఇప్పుడు నిన్న రాజధాని వెళ్ళిన ఆ రౌడీలను అనగా మీరు వాళ్ళేమంటున్నారు, మేము అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పి, అంటే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని పెట్టుకొని మేము వెళ్ళాము, మమ్మల్ని అడ్డుకుంటారా? టీడీపీ రైతుల ముసుగులో ఉన్న టీడీపీ గోండాలను పెట్టి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు అనేది వాళ్ళ వాదన. మరి మిమ్మల్ని అక్కడ అడ్డుకున్నది రాజకీయ నాయకులు కాదు, టీడీపీ వాళ్ళు కాదు, రాజధాని కోసం భూములు ఇచ్చిన కడుపు మండిన రైతులు. ఆ రోజు మీరు ఏమేమి మాట్లాడారో అన్నీ కూడా అందరూ తెలుసు. శ్మశానం అని చెప్పి, భ్రమరావతి అని చెప్పి, కమరావతి అని చెప్పి, కమ్మ రాజధాని అని చెప్పి, వేశ్యల రాజధాని 3 రాజధానులు కడతామని చెప్పి, అసలు మీకేం పనిరా? మీరు మావిగల్లో మచిలీపట్నంలో చూసుకోవాలరా, లేకపోతే విజయవాడలో చూసుకోండి, లేకపోతే గుంటూరు రండి. మీకేం పని రాజధానిలో? రాజధాని రైతులు మమ్మల్ని పిలిచారు అంటున్నారు, పినమోక రైతులు మమ్మల్ని పిలిచారు, అందుకనే మేము వెళ్ళాము. సన్మానం కూడా బాగానే చేశారుగా, సన్మానం కూడా బాగానే చేశారుగా. వాడు కారు ఎక్కి వెళ్తుంటే ఒక మహిళ కొట్టడం కూడా జరిగింది. అన్నీ వచ్చినాయి లేరా? పోలీసు అధికారం మీద రాళ్ళు రువ్వటం కావచ్చు, అన్నీ చూసాం. మీరు చెప్పాల్సింది ఏమీ లేదు. ఒరే, మీరు 2021లో మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరో, నిన్న వచ్చింది ఎవరో, దాదాపు అన్ని ఫోటోలతో సహా అన్ని బయటకు వచ్చినాయి. అందరు లోపలికి వెళ్ళేవాళ్ళే అని చెప్పి నేనైతే చెప్పగలను. ఏంటంటారు, అక్కడ వాళ్ళు ఎందుకని హడావుడిగా అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏముంది, నాశనం చేయటానికి, పంట నాశనం చేయటానికి. పురుగు ఎందుకు వచ్చిందంటే నేనేం సమాధానం చెప్పేది? అలాగే రాష్ట్రాన్ని, వీళ్ళు ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని అని వాళ్ళని అడగండి, ఏం చెప్తారు? బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నారు కదా, మావిగానే మా విధానం అంటున్నారు. వాడిని ఏ చెప్పు తీసుకొని అన్నారు చెప్పండి. ఏమండి, ఇప్పుడు గూగుల్ని అడగండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదని ఏం చెప్పండి? అమరావతి. మరి అతను ఏం మాట్లాడుతున్నాడు? మావిగన్ మా విధానం, ప్రభుత్వ విధానంతో మాకేం సంబంధం అంటున్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. 2019లో ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నాడు. ఏంది ఇది ఇప్పుడు? మరి ఇలాగే 29లో మావిగన్ అనే చెప్పి వస్తారా మీరు? యాడికి వచ్చేది అధికారంలోకి? నిన్న పూర్తిగా అర్థమైంది 29లో ఎవరు అధికారంలోకి వస్తారో. నిన్న పూర్తిగా క్లారిటీ వచ్చింది అందరికి. ఇబ్బంది ఏం లేదు. మీ పార్టీని మీరే గొయ్యి తీసి కప్పెట్టుకుంటున్నారు అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలకి, మీ పార్టీ వాళ్ళకి కూడా పూర్తిగా అర్థమైంది. ఆడ నుంచొని కొబ్బరికాయలు కొట్టేవాడిని కూడా తీసుకొస్తే మంచిది. ఇప్పుడు చేయరా పాదయాత్ర? అమరావతి వస్తే ఏమన్నా ఆపుతారా ఏంటి? ఏం చేద్దామంటారా నాయన? ఇంకా నయ్యం, మీకు కర్నూలులో బంగారం అది జొన్నగిరిలో స్టార్ట్ అయింది కదా, ఆ జొన్నగిరి అని తీసేసి జగన్గిరి అని పెట్టండి. వాళ్ళు అధికారంలోకి వస్తే చేసేది ఇయే. నువ్వు కర్నూలులో ఎందుకు రాజధాని పెడతా అన్నావో మాకు అర్థమైందిరా నాయన. అక్కడ బంగారం ఉంది అన్న విషయం నీకు తెలుసు. రాజధానిలో భూములు ఉన్నాయి కాబట్టి అమరావతి ఒక రాజధాని అంట, కర్నూలులో బంగారం ఉంది కాబట్టి అక్కడో రాజధాని అంట, వైజాగ్లో మీ అక్రమ ఆస్తులు కావచ్చు, మీ అక్రమంగా కట్టిన చర్చిలు కావచ్చు, అన్నీ ఉన్నాయి కదా. నీకే కాదురే, ఆ జడా శ్రవణ్ కుమార్ గాడికి వాడి చేతే జడైపిచ్చి వాడు ఈరోజు ఏం మాట్లాడాడు తెలుసా? త్రిపుల్ గారిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీకు పెట్టేది మల్లెపూలు కాదురా అడే, వద్దనే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. త్రిపుల్ గారిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరదే. ఆకు వీళ్ళలో రాముల వారి గుడి స్టార్ట్ అవుతుంది, ముందు నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నువ్వు ఎక్కడ మంగళగిరిలో ఎన్ని ఓట్లు వచ్చినాయిరా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఎట్లా ఊరుకుంటామని చెప్పు. సరే, జడా శ్రవణ్ కుమార్ సంగతి పక్కన పెడితే కనుక ఏంటి, గుడ్లేస్తే గౌరవం పెరిగిందంట మా అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. వాడు సచ్చిన పామండి,
ఇంక వాడిని ఇంక ఏం లేదు. గుంటూరులో పోలీసులతో దెబ్బలు తిన్నా సిగ్గు లేదు, గుంటూరులో తిన్నా సిగ్గు లేదు. అటు విజయవాడ పోయాడు, వాడికి అందరు శత్రువులే కదా. నిన్న రాజధాని వచ్చి పోలీసుల మీద కూడా చెయ్యేసి మీరు నెట్టం చూశారు కదా. కానీ 2019 నుంచి 24 మధ్యలో మా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు అతన్ని నెట్టగొట్టారు తెలుసా పోలీసులు. చొక్కా ఇప్పి మొత్తం అసలు బాడీ మొత్తం కూడా. ఒరే, నేను 1 సంవత్సరం కట్టే ట్యాక్స్ పోలీసులు, ఏపీ పోలీసులు మొత్తానికి జీతాలు ఇవ్వచ్చు, మీకు తెలుసో తెలీదో కానీ అలాంటి వ్యక్తి నాకెందుకురా ఈ ఎంపీ సీట్ అని చెప్పి వద్దులే అని చెప్పి వెళ్ళిపోయారు. మీరు చేసిన అక్రమాలు తట్టుకోలేక. సరే, ఇక్కడ మరి బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నారు కదండి, ఆయన అంటుంది ఏంటంటే కనుక మావిగానే మా విధానం అంటున్నారు. మరి ఇంకో పక్కన సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఏంటంటారు ఈ 2 నాలుకలతో? మాటలు మాట్లాడబట్టే 3 రాజధానులు కడతామంటేనే మీకు 11 సీట్లు ఇచ్చారు. మావిగన అంటే ఈసారి 1 సీటు కూడా రాదు అని చెప్పి ఇక పూర్తిగా మీరు అర్థం చేసుకోండి. ఇంక లేదు. ఒరే, నీకు తెలుగే సరిగ్గా మాట్లాడటం రాదు, నీకెందుకురా నువ్వు? వీళ్ళు చేసిన భూ కబ్జాలు ఏంది? మామూలుగా ఏంది? RRR గారి ల్యాండే వైజాగ్లో కబ్జా చేశారు. 1 2 చెప్పండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు అమరావతి మీద అకస్మాత్తుగా ఎందుకు వైసీపీ నాయకులకి ప్రేమ పొంకొచ్చింది అనుకోవచ్చు? వాళ్ళేమో మావిగన్న మా రాజధాని అంటారు, అమరావతిలో వీళ్ళకి ఏం పని చెప్పండి. ఏమండి, మీరు ఇప్పుడు కూడా మా దగ్గరే మైకులు పెడతంటే మాకు అర్థం కావట్లే. సార్, మీరు మావిగన్న అన్నారు కదా, మీకు అమరావతిలో ఏం పని అని చెప్పి మీరు అక్కడ పెట్టాలి సార్ మైకు. నాకు కాదు పెట్టాల్సింది మైకు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటే ఇక్కడ వచ్చారు, అలజడి సృష్టించారు అంటున్నారు. అందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయటానికి అప్పుడంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఆడిన తైతక్కలన్నీ ఆడారు. వాడిని అధికారం 151 సీట్లు ఇచ్చినా కూడా పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకొని ఏదో ముండం మోపితో వచ్చినట్టు వచ్చాడు. అప్పుడు అధికారంలో పెట్టుకొని ఇంకా 11 సీట్లు వచ్చి నాకు ఇంకేం వస్తాడు బయటికి? ఇంకా మాట్లాడితే 20 ఏళ్ళ పాదయాత్ర చేస్తాను, 29లో అధికారంలోకి వస్తాను, ఈసారి మావిగన్ రాజధాని చేస్తానంట. జొన్నగిరి తీసేసి అక్కడ జగన్గిరి, ఇంకా బంగారం మొత్తం ఇంకా వీళ్ళదే మొత్తం, అంతా అస్సామే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు అమరావతి వేదికగా మళ్ళీ రాజకీయం వేడెక్కింది అనుకోవచ్చు అంటారా వీళ్ళ ప్రయత్నాలతోటి? ఏం లేదండి, అమరావతి చాలా ప్రశాంతంగా ఉంది. అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అభివృద్ధి కాదు, దోపిడీ జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ఆ దోపిడీ గురించి బయట పడుతుంది కాబట్టి మా మీద దాడులు చేపించారు. ప్రెస్ మీట్లు పెట్టారు, బయట ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదే. అంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పెడితే కనుక ఇక్కడ దోపిడీ బయట పడుతుందని కదా వాళ్ళు చెప్తుంది. ఎక్కడ దోపిడీ? కోర్టులు కేసు వేసుకోండి, పలానా చోట దోపిడీ జరుగుతుంది. అరే, మీరు ప్రతి దాని మీద కేసులు వేస్తున్నారు కదా. ఒక కంపెనీ వస్తుంది అంటే కేసు వేస్తున్నారు. ఆ కేసు కొట్టేస్తేనేమో ఆ కంపెనీ తెచ్చింది మేమే అని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఒరే, మీ ఇంట్లో మీ పిల్లే మిమ్మల్ని నమ్మక మీకు ఓటేక, అరే మీ అల్లుడే వచ్చాడు అమ్మటి రాంబాబు, మీ అల్లుడు వచ్చి మా మాకు ఓటేయద్దని చెప్పి మీ అల్లుడే చెప్పిన తర్వాత ఏం చెప్పాలరా నీకు? ఇంకా నిన్న పేరు నాని గాడికి అక్కడ బాగా ఇచ్చారుగా. ఏమండి, కిరణ్ బూతులు మాట్లాడతాడా లేకపోతే వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడతారా అని చెప్పి నిన్నే పూర్తిగా అర్థమైంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా బూతులు మాట్లాడారు. నేను పేరు నాని వాడిన భాషను అసలు ఎలా చూడాలి? వామ్మో, అసలు ఆ రకంగా అతనికి అదే రకంగా గౌరవంగా అతన్ని సన్మానించిన ఒక వ్యక్తి సన్మానించాడు. అంతే ఉంటారా? మీరు చేసిన అరాచకాలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కడుపు మండింది. ఎందుకు అసలు? నిన్నైతే కనుక ఆ మాటలు చూస్తే రెచ్చగొట్టడానికి మాత్రమే వచ్చినట్టున్నారు కదా. అక్కడ గొడవలు చేయడానికి గల వీళ్ళ ప్రధాన ఎజెండా ఏం చెప్పారు అంటే, రాజధాని రైతులు పిలిస్తే వచ్చామంటున్నారు. ఎవడ్రా మిమ్మల్ని పిలిచేది? వాళ్ళేమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ దువ్వాడను దివ్వల మాధురి అదేందో సొంత పెళ్ళమైనట్టు పవన్ కళ్యాణ్ ని ఎంత చూస్తా, అచ్చెన్నాయుడు ని ఎంత చూస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు.
వాళ్ళు చేసిన తప్పులేందో అందరూ తెలుసు. యాడికి వచ్చేది జగన్, మళ్ళీ యాడికే బయటకు వచ్చేది? 151 సీట్లు వస్తేనే పోలీసులు బారికేడ్లు పరదా లేకుండా రాలేకపోయాడు. ఏంది వచ్చేది? ఇంకా ఏమన్నా దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీకి వచ్చి త్రిపుల్ గారి ముందు నిలబడే ధైర్యం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు.